కాబట్టి హార్దికర్ గారు అన్నారు, మీరు ఏమి చెబుతారో డాక్టరు దానిని బట్టి నిర్ణయిస్తాడు. అందులోనూ తాను ఖచ్చితమైన నిర్ణయానికి రాడు. అల్లోపతి వైద్య విధానంలో సిద్ధాంతమే ఉంది, ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ప్రయత్నించు తప్పులు చేయి, ప్రయత్నించు పొరపడు, ప్రయత్నించు తప్పు చేయి. అంటే బాణం వెయ్యి, తగిలితే సరే, లేకుంటే అంతే. ఈ విషయం కాబట్టి అలా చెబుతున్నారు అనుకున్నాను నేను. ఆ తర్వాత ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి చర్చించారు ఢిల్లీలో, ముంబైలో. వారన్నారు, చూడు విషయం అయితే నిజమే, అయితే మేము దీనిని దృఢంగా చెప్పలేము. అంటే మీ వంటి వారందరి ముందు మేము ఒప్పుకోలేము. మేమందరము ట్రయల్ అండ్ ఎర్రర్ పై పనిచేస్తామని. మేమందరం బాణం వేస్తాము, తగిలిందా సరే సరే, లేకపోతే అంతే. అంటే మీకు చేయబడుతున్న చికిత్స కొన్ని ఎలక్షన్స్ మీద ఆధారపడుతుంది. కన్ఫర్మ్ గా అందులో ఏది ఉండదు. అది చేసిందా సరే, లేకుంటే రోగి చచ్చిపోతాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, నేను చేయగలిగినంతా చేశాను, ఇంకేమి చేయగలను. దానితో మీరు మాట్లాడకుండా పేషెంట్ డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోతారు. నేను మీకు ఒక గంభీరమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. భారతదేశ చెందిన సంస్థ ఒకటి ఉంది. ఆ సంస్థ యొక్క ఒక కాన్ఫరెన్స్ లోకి నేను పొరపాటున వెళ్ళడం జరిగింది. ఒక డాక్టర్ నన్ను తీసుకుని వెళ్ళాడు. నాకు అందులో పాల్గొనే అర్హత లేదు. సంఖ్య చాలా తక్కువ, చాలా తక్కువ రోగాలు అపోహంటాయి. అంటే ప్రకృతి జీవన విధానము ఫాలోయర్స్ అసోసియేషన్ ఈరోజు ఈ కార్యక్రమం మనం 2005వ సంవత్సరం ఈ అసోసియేషన్ ప్రారంభమై కార్యక్రమాలు నెమ్మదిగా జరుపుకుంటూ ఇవాళ ఈ సమావేశం ప్రత్యేకంగా మనం చేసే కార్యక్రమాలకి చేయూతగా అత్యంత ఉత్సాహాన్నిచ్చి నిజంగా ఈ ప్రకృతి జీవన విధానాన్ని చక్కగా ఫాలో అవుతూ దీన్ని ఇంకా నిర్వర్తించుకోవటానికి కలిగిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఇలాంటి సమావేశానికి వచ్చిన వాళ్ళలో మన విజయవాడ, కంచికచర్ల ఈ దగ్గరే కాకుండా ఖమ్మం, బొప్పిలి దగ్గర నుంచి కూడా వచ్చారు. వారు అంత దూరం నుంచి కూడా వచ్చారు అంటే వాళ్ళ నరాల్లో ఈ విధానం అనేది ఎంత జీర్ణించుకుని ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఇలాంటి దానికి ఈ లోపలికి రావటానికి కొంచెం ఇబ్బంది కలిగిన, ఉదయ అల్పాహారం కొంచెం ఇబ్బంది కలిగిన ఆ విషయాన్ని మన్నించి మన ఈ సమావేశాన్ని ఇప్పుడు జరుపుకుందాం. వాళ్ళు రాను అని అనకుండా, ఎందుకంటే పైకి మాట్లాడకపోయినా వాళ్ళ మనసు ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటుంది. ఇలాంటి చేసే వాళ్ళని ఎలా ముందుకి పంపాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువగా లోపల ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి పిలిచినప్పుడు రాను అని అనుకోకుండా అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నారు. ఈ అసోసియేషన్ని 2005లో ప్రారంభించినప్పుడు మొదట శ్రీ తుమ్మల రంగారావు గారు, మన మంతెన సత్యనారాయణ రాజు గారు అందరూ కూడా
కలిసి ఈ అసోసియేషన్ని ప్రారంభించి విజయవాడలో నాంది పలికారు. అట్లాంటి నాంది పలికిన వారు శ్రీ తుమ్మల రంగారావు గారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. తర్వాత మన వెన్నంటి ఉన్న నాదెళ్ల సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. ప్రతి సమావేశానికి కూడా ముందుండి ఈ ప్రకృతి జీవన విధానాన్ని మనకి అర్థమయ్యేలా, అర్థవంతంగా, సంపూర్తిగా చెప్తూ మన వెంట ఉన్న మన డాక్టర్స్ డాక్టర్ కేవై రామచంద్రరావు గారు, డాక్టర్ బి సత్యరాజు గారు, డాక్టర్ పి బాబురావు గారు ఈ త్రిమూర్తుల్ని వేదిక మీదకి రావాల్సి. తర్వాత ఈ ప్రకృతి జీవన విధానాన్ని అందరం కొంత పర్సెంట్ మాత్రమే ఆచరిస్తూ ఉంటాం. కానీ వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉన్నా, వాళ్ళ పిల్లలకి పెళ్ళి చేసేటప్పుడైనా సరే అందరికీ కావలసినవన్నీ అందించి తను మాత్రం ఈ ప్రకృతి జీవన విధానాన్ని 100% పాటిస్తూ సమయాన్ని అనేక విధాలుగా కూడా చక్కగా పాటిస్తూ నిజంగా ఈ అసోసియేషన్కి నంబర్ 1 అభ్యాసి, నంబర్ 1 ఫాలోయర్గా ఉన్న కె వెంకట సుబ్బయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మనమందరం వీలవుతుంది. అలాంటి గుర్తింపు మన ఈ ప్రకృతి జీవన విధానం ఫాలోయర్స్ అందరికి కూడా కల్పించాలి అని ఏ ఒక్క పైసా మన నుంచి ఆశించకుండా మనకి ఏమి కావాలన్నా, ఎలాంటి రూపంలో కావాలన్నా అన్నీ అందించాలని మనం ఇంకా ఎప్పుడు అడుగుతామా, అది కావాలి ఇది కావాలి అని ఎదురు చూస్తూ మనందరినీ కూడా ఈ ప్రకృతి జీవన విధానంలో పునీతమయ్యేటట్లు ఈ భారతావనిలో ఇలాంటివి ఇంకా రావాలి అని మనస వాచ ఆకాంక్షిస్తున్న మన చలసాని బలరామయ్య తర్వాత చోట్ల కూడా ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉండి వీటిని కూడా ఇంకా బాగా అభివృద్ధి చేయాలి అనుకుంటున్న మన సత్యనారాయణ గారిని, గొల్లపూడి సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తరువాత ఇన్ని ఏర్పాటు సమీక్షిస్తూ వీటిని నిర్వహించడానికి ముందుకి వచ్చి నడపాలని అనుకుంటున్న దుర్గారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
తర్వాత ఇక నెక్స్ట్ మన ముకుందరావు గారు వచ్చిన తర్వాత వారిని మనం పిలవాలి. ఈ కార్యక్రమం ప్రారంభానికి దుర్గారావు గారి మిసెస్ ఆవిడ కూడా తర్వాత జయరాజు గారు, ఆయన మన ప్రకృతి అనే మొదటి 3 అక్షరాలకి ప్రతినిధిగా వాటి మీదే అవన్నీ కూడా నిర్వర్తిస్తూ సినిమా పాటల జోలికి పోకుండా, పాడమన్నా ఆడమన్నా ఆడకుండా దాని మీదే ఉంటున్న మన జయరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరు. నిర్వర్తిస్తారు. యాక్చువల్గా 10 సంవత్సరాల ఆలోచనతో నాకు దిక్కు తోచక అందరి డాక్టర్లు అయిపోయిన తర్వాత చోటకే ఈ విధానాన్ని నేను ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఫలితంగా నేను పొందిన అనుభూతి 10 మందికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో 10 మందికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని మరి అందరిలో ఇది సహకరించడానికి అవకాశం ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో పూర్తిగా చెయ్యాలనే వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం అరేంజ్ చేసి వాళ్ళకు కూడా నేను అనుభవించిన అనుభూతిని వాళ్ళకు కూడా పంచాలనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత మరి బసవేశ్వరరావు వచ్చారు. మరి ఎంతో శ్రద్ధగా దీని మీద పనిచేస్తూ మరి పని చేసినా చేయకపోయినా ఆయన సమర్థులు. నేను మొదట్లో స్థాపించేవాడినే కానీ ఆచరించేవాడిని
కన్సిస్టెంట్గా నాకు చేతగా ఏ పని కూడా ఎన్నో నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు మంచి చెడు అన్నీ చేసుకుంటూ వచ్చాను. చివరికి నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఎట్లయితే జీరో నుంచి వచ్చానో ఆ జీరోలోకి వెళ్ళిపోవాలనే ఆలోచనతో నేను ఎక్కువగా శ్రమిస్తున్నాను. అది సత్ఫలితాన్ని ఇస్తుందని నేను ఊహిస్తున్నాను కూడా. తర్వాత సిపిఆర్ ప్రసాద్ గారు ఇంత మెగ్నానిమస్గా ఈ క్యాంపస్ మనకి కొంతవరకు కొంత భాగాన్ని మీరు ఈ ప్రకృతి జీవన విధానానికి ఉపయోగించుకున్నప్పుడు కోండి అన్నప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. మరి దానికి సమర్థులు డాక్టర్ కేవై రామచంద్రరావు గారు వారి సతీమణియే దీనికి సమర్థులు అనుకున్నాను. దాని తర్వాత కూడా బసవేశ్వరరావు ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన సంకల్పం ఇప్పుడు ఉంటుంది కనుక ఇది ఇంకా ఇదే డాక్టర్ గారికి డాక్టర్ సత్యనారాయణరాజు గారికి ఇది ఎగరెస్ట్ ఏం కాదు. ఇంకా ఇటువంటి ఎన్నో వచ్చినా దీన్ని భరించడానికి ఇంకా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఆర్థిక పరంగా చూసుకున్నా కానీ చాలామంది హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఇంకా ఎంతోమందికి